ఉన్నావ్ దోషి విడుదల సిగ్గుచేటు. ఎస్, ఉన్నావ్ దోషి ఎవరైతే ఉన్నారో కులదీప్ సింగ్ బీజేపీ నాయకుడు ఉత్తరప్రదేశ్లో ఆయనకు ఆ ఉన్నావ్ కేసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ తండ్రిని చంపిన కేసులో ఆయనకు శిక్ష పడితే ఆ శిక్షను రద్దు చేసి ఆయనను బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు ఆ సమయంలో నిన్న అమ్మాయి ఏమంటా ఉంది, నాకు ఆయనతోటి ప్రాణభయం ఉంది, సో ఇలాంటి పరిస్థితిలో మీరు ఆయనకు బెయిల్ ఇస్తే నన్ను చంపుతాడు, సో ఇలా జరగకూడదంటే ఆయన బెయిల్ నుంచి విడుదల చేశారు కదా జైలు నుంచి, సో అలానే నా ప్రాణాలు రక్షించుకోవాలంటే నన్ను అదే జైల్లో వేయండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆ అమ్మాయి చెప్తా ఉంటే ఇక బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారు. మీ నాయకుడు అంటే 100కు 200% ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి ఆయనకు బెయిల్ వచ్చింది, వేరైతే కాదు. ఏంది చూడండి ఒకసారి, నేరస్తుడికి బెయిల్ ఇచ్చి బాధితులు నేరస్తుగా చూస్తారా? ఇదేనా న్యాయం? రాహుల్ గాంధీ విపక్ష నేతలు కలిసిన బాధితురాలు, మోడీ సమయం ఇస్తే కలుస్తానని వెల్లడి, ఎస్కాట్ బస్సు తీయకుండా బాధితురాలు, ఆమె తల్లిని అడ్డుకున్న పోలీసులు, చేతులతో నెట్టేస్తూ దురుసు ప్రవర్తన. చూడండి పోలీసులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. అత్యాచారం చేసిన కేసులో ఆయనకు శిక్ష పడితే శిక్ష రద్దు చేస్తారా? ఎట్లా రద్దు చేస్తారు? ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం, ఆ అమ్మాయి తల్లిని ఇద్దరిని కూడా పోలీసులు చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా కూడా? భారతదేశ వ్యవస్థ ఎట్లా ఉన్నాయి, పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. భారతదేశ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతా ఉన్నాయి. సో ఉన్నావ్ హత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ను విడుదల చేయడం సిగ్గుచేటని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సెంగార్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల బాధితురాలు లాక్కెళ్తున్నటువంటి వీడియోని ఎక్స్ వేదికగా పంచుకొని బాధితురాలని కూడా అంత దారుణంగా న్యాయం కోసం పోరాడుతూ ఉంటే ఆమెను కూడా ఇట్లా ఎంత దారుణంగా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తారో ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్నటువంటి అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా? న్యాయం కోసం గలవింపించడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు. బాధితురాలు పదే వేధింపులకు గురవుతూ భయంతో జీవిస్తోంది. ఈ సమయంలో కేసులో ప్రధాన నిందితుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే సెంగార్కు బెయిల్ లభించడం అత్యంత విచారకరం. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇచ్చి స్వేచ్ఛగా తిరగమని చెప్పడం, బాధితులు నేరస్తుగా చూడడం ఇదేం న్యాయమని వ్యాఖ్యానించారు. కాగా ఉన్నావ్ కేసు బాధితురాలు ఆమె తల్లి బుధవారం సాయంత్రం రాహుల్తో సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన భేటీలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరును వివరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాహుల్ భరోసానిచ్చారు. త్వరలో ప్రధాని మోడీని కూడా కలుస్తామని బాధితురాలు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ఉన్నావ్ బాధితురాలు ఆమె తల్లిని ఢిల్లీలో మీడియాతో మాట్లాడకుండా సిఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకోవడం, బాధితురాలి తల్లిని మోచేతులతో నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించడం షాక్ గురి చేసింది. ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపిన బాధితురాలు ఆమె తల్లిని మంగళవారం రాత్రి బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు బుధవారం ఉదయం మండి హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుకున్నారు. వారిని ఎస్కాట్ వాహనంలో ఇంటికి తీసుకెళ్లి విడిచిపెట్టాలనుకున్న సిఆర్పీఎఫ్ పోలీసులు అక్కడ ఆపలేదు. దీంతో బాధితురాల తల్లి బస్సులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా ఆమెను సిఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో మహిళా పోలీసులు కూడా లేరు. ఈ క్రమంలోనే బాధితురాల తల్లి దుఃఖగా పోలీసులు కూడా దిపారు. బాధితురాల తల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పును వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామని అన్నారు అంటూ చూస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గంగా ఈ దేశంలో ఒక ఆడబిడ్డకు సరి అయినటువంటి న్యాయం చేయలేని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ దేశంలో ఒక బాధితురాలు ఇంకా ఒక కేసులో అత్యాచార కేసులో శిక్షను రద్దు చేసి బెయిల్ ఇవ్వడం వెనకాల న్యాయ వ్యవస్థ ఉంటే ఎంత, పోతే ఎంత? ఒక ఆడబిడ్డ వాళ్ళ తల్లి ఈరోజు దేశంలో మనకిచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తే సిఆర్పిఎఫ్ పోలీసులు అడ్డుకున్నంటే ఈ దేశంలో ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభం? ఈరోజు దేశం తలదించుకుంటోంది, భరతమాత తలదించుకుంటా ఉంటుంది. ఇదా మీరు చేసేటువంటి పాలన? ఇదా మీరు చేసేటువంటి న్యాయం? న్యాయ వ్యవస్థ కన్నా బుద్ధి ఉండాలి కదా. ఆ బిడ్డ ఎంత దారుణాతి దారుణంగా వేదన అనుభవిస్తూ ఉంది. ఆ తల్లి బిడ్డలు ఇద్దరు కూడా న్యాయం కోసం రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఒక ఆడబిడ్డని ఇంత రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఆ కులదీప్ సెంగ్వార్ అనేటువంటి వాడికి శిక్ష రద్దు చేసి బెయిల్ ఇవ్వడం అంటే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోండి. అత్యాచారం చేసిన కూడా వదిలిపెట్టాలా? ఇదేనా బీజేపీ చేస్తున్నటువంటి న్యాయం? ఇదేనా బీజేపీ ప్రయోగిస్తున్నటువంటి న్యాయం? చెప్పాలి. బీజేపీ నాయకులు స్పందించాలి ఈ కేసు పైన. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది.